నమస్తే అందరు ఎట్లురు మంచిగా. సో వచ్చేసిన మీ రీతునైతే వచ్చేసిన అండి గెలకనికే. సో రీతు అనే పేరు ఎవరికి తెలియదు, ఇక మీరు పెట్టిన చింపు కోతి గివే తెలుసు అందరికి. ఇక మీ కోతి వచ్చేసింది అనుకోరి. ఇక చెప్పు, ఏమైతే ఏదో రొయ్యల కూర చేపిస్తుంది, ఆ ప్రాన్స్ కర్రీ చేపిస్తుంది. అసలు డీసెంట్ కర్రీ కాదు, ప్రాన్ పులుసు. మొన్న ఒక వీడియో పెట్టిన మమ్మీ, ఒక వీడియో పెడితే వాళ్ళు అదేమంటారు ఫుల్ రెసిపీ పెట్టమని చెప్పిండ్రు. చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీకు రొయ్యల పులుసు చాలామందికి పెట్టడం రాదు, చాలామందికి అసలు తెలియదు రొయ్యల పులుసు ఎట్లా పెడతారు అనేది. నేను పులుసులు పెట్టడంలో జమ్ అనమాట, మనుషులు కూడా పులుసు పెట్టేస్తా. మమ్మీ పెడతా చూడండి, ఇక నేనైతే వెళ్తున్నా దా. సో అయితే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఈ వీడియోలో ఈ రొయ్యల పులుసు అంటే ఈ ప్రాన్ పులుసు, ప్రాన్ 65 ప్లస్ ప్రాన్ పులుసు రెండు చేస్తున్నాము. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2024 నుంచి 25లోకి మంచి మనసుతో హ్యాపీగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చాలా హ్యాపీగా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో రీసెంట్గా మా అక్క మీన్స్ మా తోటి కోడలు డెలివరీ అయింది, ఒక 15 days అవుతుంది. సో పురుడు చేస్తారు కదా, ఆ పురుడికి వెళ్ళాను అనమాట. ఆ పురుడికి వెళ్ళినప్పుడు అందరు నన్ను, మా రిలేటివ్స్ అనమాట, అందరు నన్ను చూసి షాక్ అయ్యారు. నా ఫేస్ మీద అన్నీ కూడా పింపుల్స్ అవన్నీ ఉంటుండే అనమాట, మీకు తెలుసు కదా. సో నేను చాలా డేస్ తర్వాత ఆ ఫంక్షన్కి వెళ్ళాను అనమాట, ఇటు సైడ్ ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్లో చూసిన వాళ్ళు నన్ను చాలా ఎట్లా అంటున్నారంటే, అసలు నువ్వు ఏం యూజ్ చేస్తున్నావు, నీ ఫేస్ ఇంత మంచిగా అయింది, మేము వీడియోస్లో కూడా చూస్తున్నాము, మేము అడుగుదాం అనుకుంటున్నాము, బట్ ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా ఏమో వీడియోలో ఏమైనా ఫిల్టర్స్ ఏమైనా పెట్టుకున్నావేమో, కాకపోతే ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాము నీ ఫేస్ ఇంత క్లియర్గా అయిందని చెప్పేసి అందరు నన్ను అట్లా అడుగుతుంటే ఒక దిక్కు హ్యాపీగా అనిపిస్తుంది, ఒక దిక్కు ఏంటి అందరు నన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను. అంటే ఇప్పుడు లేడీస్కి ఎలా ఉంటుంది, మామూలుగా అయితే మనల్ని ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం ఉండే, బట్ ఈసారి నాకు మంచిగా ఫేస్ మొత్తం క్లియర్ అయిపోయింది కదా, మీకు కూడా కనిపిస్తుంది కదా. చూడండి, ఎలాంటి ఫిల్టర్లు కానీ ఎలాంటివి ఏమీ లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫేస్కి కూడా ఏం పెట్టలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను నేను. మీకు తెలుసు కదా, మీరు కూడా చూస్తున్నారు, మీకు కూడా నా రిజల్ట్ ఏందనేది తెలుసు. కాకపోతే ఏంటి అని అంటే, మనము ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నా, లేదంటే ఏదైనా క్రీమ్స్ యూజ్ చేయాలనుకున్నా, మనము డాక్టర్స్ నుంచి సజెషన్స్ తీసుకొని, మనము డాక్టర్స్ చెప్పినవి, డాక్టర్ మనకు సజెస్ట్ చేసినవి మాత్రమే మనం యూజ్ చేయాలి. మనము మార్కెట్లో దొరికిన ప్రోడక్ట్స్ అన్నీ మనం యూజ్ చేయడం కరెక్ట్ కాదు. మన స్కిన్కి ఏదైతే కరెక్ట్గా సూట్ అవుతుందో అనేది మనకు తెలియదు. కాబట్టి మనము ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మన ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళు మనకి సజెస్ట్ చేసిన క్రీమ్స్ మాత్రమే మనము యూజ్ చేస్తాము. యూజ్ చేయడం అనేది జరుగుతుంది జనరల్గా. సో మనము ఇట్లా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఉండి క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్యూర్ స్కిన్ యాప్లో డాక్టర్స్ ఉంటారు, డర్మటాలజిస్టులు, స్కిన్ స్పెషలిస్టులు ఉంటారు. సో మన ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ని మనకి కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. వాళ్ళు మనకి క్రీమ్ సజెస్ట్ చేసే ముందు మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మనకి, లేదంటే ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు. మీ స్లీప్ ప్యాటర్న్ ఏంటి, అసలు మీ డైట్ స్కెడ్యూల్ ఏంటి, మీరు డైలీ యాక్టివిటీ ఏంటి అనేది మొత్తం అడిగిన తర్వాత మనకి దానికి తగ్గట్టుగా, మన స్కిన్ ప్రాబ్లంకి తగ్గట్టుగా, అసలు మన స్కిన్ ఎందుకు ఇలా అవుతుంది, మనకి పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు ఈ మచ్చలు ఉండడానికి కారణం ఏంటి, అసలు మచ్చలు ఎందుకు వస్తున్నాయి, మనం డైట్లో ఏదైనా మిస్టేక్ చేస్తున్నామా, లేదంటే మనము జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నామా, నిద్రలేక స్ట్రెస్ తోటి వస్తున్నాయా అనేది మొత్తం మనల్ని చాలా పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా క్వశ్చన్ చేసి మన ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత ఒక క్యూర్ స్కిన్ ప్రోడక్ట్ కిట్ అనేది మనకు కస్టమైజ్ చేసి సజెస్ట్ చేస్తారనమాట, ఇవి యూజ్ చేయండి అని చెప్పేసి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, క్యూర్ స్కిన్ యాప్లో నేను ట్రీట్మెంట్ తీసుకొని నా ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ తీసుకొని ఇప్పుడు మీ ముందున్నా నేను. సో మీలో కూడా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. నాకు కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు, కామెంట్లో అడుగుతున్నారు కూడా, అక్క అసలు ఈ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ నిజమేనా, నేను మీ కళ్ళ ముందే నేను యూజ్ చేసి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, జస్ట్ క్రీమ్స్ తీసుకొని యూజ్ చేయడం కాదు, నేను వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను, క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని నేను కూడా ఇలానే ఒకళ్ళు సజెస్ట్ చేస్తే నేను ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం అనేది జరిగింది. కాకపోతే ఏంటి అని అంటే, వాళ్ళు కూడా డాక్టర్సే,
మనమేమి మార్కెట్లో క్రీమ్స్ కొనుక్కున్నట్టుగా యాప్లో క్రీమ్స్ కొనుక్కోవట్లేము. మనము డాక్టర్ సజెస్ట్ చేసి కస్టమైజ్ చేసి ఇచ్చిన ప్రోడక్ట్స్ని మనము యూజ్ చేస్తున్నాం. అది కూడా ఏంటి అంటే మనకు కరెక్ట్గా మన స్కిన్కి సూట్ అయ్యేదే వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారనమాట, మన ప్రాబ్లమ్స్ అని తెలుసుకున్న తర్వాత. ఇప్పుడు మనకి ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు మనము డాక్టర్స్ దగ్గరికి అయితే వెళ్తాము. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర కానీ డెర్మటాలజిస్ట్ దగ్గర కానీ మనం వెళ్తుంటాము. సో వెళ్ళినప్పుడు మనము కన్సల్టేషన్ ఫీజు అనేది పే చేస్తూ ఉంటాము. 500 నుంచి 7, 8 లేదంటే 1000 వరకు మనము పే చేస్తూ ఉంటాము. సో మనకి ఈ క్యూర్ స్కిన్ యాప్లో మనకి కన్సల్టేషన్ ఫ్రీ అనమాట. మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇంట్లో కూర్చొని మన మొబైల్లో క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని, స్కిన్ స్పెషలిస్ట్ ఎవరైనా సరే, డెర్మటాలజిస్ట్ ఎవరైనా ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని మన స్కిన్ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మన స్కిన్ ప్రాబ్లమ్కి సూట్ అయ్యే క్రీమ్స్ అయితే మనకి సజెస్ట్ చేస్తారనమాట. సో నాకు అలానే సజెస్ట్ చేసిన క్రీమ్ కిట్ ఇది, క్రీమ్స్ కిట్ అనమాట. ఇది క్యూర్ స్కిన్ కిట్. దీంట్లో నాకు ఫేస్ వాష్ అండ్ నైట్ క్రీము, డే క్రీము, వీక్లీ థ్రైస్ పెట్టుకునే క్రీమ్ ఉందన్నమాట ఇవి. సో క్వాంటిటీ కూడా మనకి ఎక్కువనే ఉంటాయి. మనకు ఒక 3-4 మంత్స్ వచ్చేలాగా ఉంటాయి అన్నమాట. మనము ఊరికే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనకి కన్సల్టేషన్ అనేది ఫ్రీ అనమాట. ₹1 కూడా మనము పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనము డాక్టర్ తోటి కన్సల్ట్ అయ్యి మనము కిట్ సజెస్ట్ చేయించుకునే వరకు మొత్తం కూడా మనకు ఫ్రీనే ఉంటుంది అనమాట. మనకి ఈ క్రీమ్ సజెస్ట్ చేయడంతో పాటు మనకి డైట్ ప్లాన్ కూడా సజెస్ట్ చేస్తారు. అండ్ మనం డైలీ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అనేది మన బాడీ వెయిట్కి క్యాల్కులేట్ చేసి చెప్తారనమాట. ఈ క్యూర్ స్కిన్ యాప్లో డాక్టర్ సజెస్ట్ చేసిన క్రీమ్స్ తీసుకున్నప్పుడు మలికా 100 అనే కోడ్ని యూజ్ చేసినట్టయితే మీకు ₹100 డిస్కౌంట్ లభిస్తుంది. నాకైతే ఈ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ వల్ల మంచి రిజల్ట్ ఉంది. మీలో కూడా ఎవరైనా క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి అనుకుంటే ఇంట్లో కూర్చొని మీ మొబైల్ నుంచే క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్స్తో అండ్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ని కస్టమైజ్ చేయించుకోండి. అలాగే దాంతోపాటు వాళ్ళు డైట్ ప్లాన్ కూడా సజెస్ట్ చేస్తారు, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలనేది కూడా సజెస్ట్ చేస్తారు. సో హ్యాపీగా క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. ఈ క్యూర్ స్కిన్ యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. వెళ్ళి హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ రెసిపీ అడిగినారు కదా, చాలా సింపుల్గా, పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా రొయ్యల పులుసు ఎట్లా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. చూపిస్తాను చూడండి. అండ్ మీకు ఏమంటారు, ప్రాన్ 65 అని చెప్పిన కదా, 65 అనొచ్చు, దాన్ని ప్రాన్ KFC కూడా అనొచ్చు. KFCలో చికెన్ కదా, దాంట్లో ప్రాన్ పెట్టుకోండి, KFP కూడా మీకు చూపించబోతుంది ఇప్పుడు. 65 అనే దానికంటే KFC ప్రాన్ అని చెప్పొచ్చు. సో దానికోసం నేను ఇప్పుడు మీకు ఏంటనేది చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలు ఒక 4 చిన్న సైజువి ఒక 4 తీసుకుని, ఎందుకంటే పులుసు మొత్తం మన గ్రేవీ దీంతో రావాలి కాబట్టి. పచ్చిమిర్చిలు ఆప్షనల్, మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు టేస్ట్ కోసం. సో 4 ఉల్లిపాయలు అండ్ చింతపండు ఎంత వేసుకోవాలి అని అంటే, ఇప్పుడు నేను ప్రాన్ ఒక ½ kg అంత వండుతున్నా, దానికి ఇంత తీసుకోండి. అంటే ఇంత ఒక చిన్న బాల్ సైజ్ అంతా తీసుకోండి. అంత తీసుకోండి అబ్బా, అందాజగా. నాకైతే స్మెల్ వాడదు, మీకు కూడా స్మెల్ వాడని వాళ్ళు ఉంటే కామెంట్ చేయరి. చెప్పు. కొత్తిమీర తీసుకోరు గాయ్. కొత్తిమీర నీ పేరు ఎందుకు పెడతావు దాంట్లో? కొత్తిమీర, దాని పేరు కొత్తిమీర కాదు, వాటర్. నా పేరా? ఇది కొత్తిమీర కాదండి, కొత్తిమీర తీసుకోరి. సో ఇవన్నీ నేను రెడీగా పెట్టుకేసుకున్నా, ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి అన్ని రెడీగా పెట్టుకున్నా. రోజు అయితే నేను చేసుకుంటూనే అన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మమ్మీనే చేస్తుంది అంతా, నాతో చేపిద్దామని తీసుకొచ్చింది కిచెన్లోకి. నేను చెప్పిన ఒక వంటింటి చిట్కా ఇది. ఎప్పుడైనా మనము మిక్సీ జార్ క్లీన్ చేసుకునేటప్పుడు బ్లేడ్ ఓపెన్ చేసేయాలి, అండ్ దీనికి రబ్బర్ కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఏమీ బ్యాక్టీరియా రాకుండా మంచిగా ఎండిపోతుంది అనమాట. ఓకే, ఉల్లిపాయలు ఇవన్నీ తీసిచ్చిన తర్వాత నువ్వు చేసిస్తాను. నేను వంట చాలా బాగా చేస్తాను, బేసిక్గా చెఫ్ని. నేను వండి పెడితేనే తింటారు ఇంట్లో. ఆగు మమ్మీ, వీడియోలోనే చెప్పుకునే అదృష్టం మీ మమ్మీ నాకు. సో ఏంటంటే దీన్ని మరీ పేస్ట్ లాగా పట్టుకోకుండా కొంచెం అచ్చాపచ్చాగా పట్టుకోండి. అచ్చాపచ్చాగా అంటే మిర్చిలు కావాలంటే ఇందులో కూడా వేసుకోవచ్చు, తర్వాత వేసుకోండి కొంచెం.
నేను పడుతుంది. నువ్వు పడితే ఎగిరిపోతుంది అక్క. ఇలా ఇజ్జత్ తీయడం కామనే, మీకు తెలుసు. అయినా మీ కాడ ఇజ్జత్ ఏంది కానీ ఆల్రెడీ పోయింది. అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? ఇలా చాలా సింపుల్ వేలో చూపిస్తున్నా మీకు. ఇవి నేను మిక్సీ పట్టేసుకుంటున్నా. కావాలంటే కోసుకోవచ్చు కూడా. వద్దు, ఇప్పుడు కోసుకుంటే లేట్ అవుతుంది. ఇది జస్ట్ అచ్చపచ్చగా. ఓకే, ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుందాం. కడాయి పెట్టుకోరి గాయ్స్. ఓకే, ఇది పెట్టుకున్నాక, ఇది కనిపించట్లేదు అక్కడ. ఇది పెట్టుకున్నాక మమ్మీ తీయాలి. మమ్మీ నువ్వు చెప్పు. పెట్టుకున్నాక ఏం చేయాలంటే ఆయిల్ పోసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోరి గాయ్స్. మరి స్టవ్ ఎవరు వెలిగిస్తారమ్మా? అంటే నువ్వు ఇంకా వెలిగిలే. వెలిగిలే. ఆయిల్ పోసుకోండి. నెక్స్ట్ ఏం ఎత్తావు మమ్మీ? ఓకే, ఆయిల్ పోసుకున్న తర్వాత అది వేగాలి కదా. సో అప్పటిదాకా మీకు ఒక చిన్న చిట్కా చెప్తా. ఇందులో చిట్కా కాదు, యాక్చువల్గా చేయాల్సిన పనే అది. ఇది చూడండి. అమ్మో, ప్రాన్స్ మంచిగా టైగర్ ప్రాన్స్ అంటారంట వీటిని, నాకు కూడా తెలియదు. మొన్న చేసిన మస్తు టేస్ట్ ఉంది. అయితే వీటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా దీనికి నరం ఉంటుంది కదా, ఆ నరం తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని ఈ తోకలు కూడా తీసేయాలి. చాలామంది తోకలతో వండుకుంటారు. అబ్బు చచ్చిపోయినాయి ఇవన్నీ. సో ఇట్లా క్లీన్ చేసుకోవాలి. సో ఈ క్లీన్ చేసుకున్నదాన్ని నేను ఇప్పుడు డివైడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే సగమేమో మనము కేఎఫ్సి అది ప్రాన్ చేద్దాం అనుకున్నాం కదా 65 కోసము, సగమేమో పులుసు కోసము. అయితే దీన్ని ఏం చేయాలి అని అంటే, మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసి దాంట్లో పసుపు ఉప్పు వేసి వీటిని వేయించుకొని దీంట్లో వేస్ట్ వాటర్ వస్తుంది, ఆ వాటర్ తీసేయాలి. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఆ ప్రాసెస్ ఫస్ట్ చేద్దాము. అప్పటిదాకా ఆయిల్ ఎగుతూ ఉంటుంది. ఆయిల్ కాగుతుంది. కాగిన తర్వాత ఉల్లిపాయ వేద్దాం. నెక్స్ట్ అయితే పాన్ పెట్టుకోరి. ఇది తీయమా ఇదంతా? ఏం చేస్తావమ్మా? నేనేం చేస్తా? ఆయిల్ పోసుకోరి. కొంచెమే ఆయిల్ పోసుకొని పాజ్ చేసేస్తా ఉండు వెంటనే. అంత వీడియో మనకు లెంత్ ఎక్కువద్దు. నెక్స్ట్ ఇక మమ్మీ డివైడ్ చేస్తుంది అన్నది కదా సారీ. ఆగు, నువ్వు పక్కన ఉంటే నాకు వచ్చే మాటలు కూడా పోతాయి మమ్మీ. సో మమ్మీ అయితే డివైడ్ చేస్తా అన్నది కదా. ఏం చేయడంలో డివైడ్ ఏం చేయడం ఒకటి ఏం చేస్తా, తర్వాత సపరేట్ చేసుకుంటా. బా చేయవాసం మమ్మీ. సోకులాడి సుందరి. జరా ఓకే. మల్లిక ఇంత బాగా వంట చేస్తుందా అనుకుంటారు మీరు. మా అమ్మ అయితే చెఫ్ మస్తు చేస్తుంది ఇంట్లో వంట. యాక్చువల్లీ మా మమ్మీ ఫుడ్కి అలవాటు పడి ఇక ఇంట్లో ఎవరు చేసినా నేను తినాను ఎక్కువ. పాజిటివ్. ఓకే, మస్తు చేస్తుంది గాయస్ మమ్మీ వంట. హాస్టల్ ఫుడ్ కూడా పనికిరాదు మమ్మీ చేసిన ఫుడ్ ముందు. అయినా హాస్టల్ ఫుడ్ ఏ మమ్మీ ముందు పనికిరాదు, కానీ మా మమ్మీ నాకు స్పెషల్. ఏం కావాలని అడగవా? ఇది నేను తినాను. చికెన్ కర్రీ చేస్తుందేమో అని. చికెన్ కాదు, ఎగ్ ఫ్రై చేస్తా ఈరోజు. చికెన్ ఫ్రైడే. రాత్రి అమ్మ చికెన్ నూడిల్స్ తిన్నా కదా, బయట నుంచి రాగానే చికెన్ నూడిల్స్ తిన్నది అక్క. తిని అంటది, మమ్మీ వేస్ట్ మమ్మీ, నువ్వు ఎంత మంచి చేస్తావు మమ్మీ అంటది. సరే ఈరోజు నైట్ మనము చికెన్ నూడిల్స్ చేస్తాం. అది ఏమంటారు, ప్రాన్స్ నూడిల్స్ తిన్నా. ఇప్పుడు వద్దు చికెన్ నూడిల్స్ చేయ మమ్మీ, నేను తినా. ఫుల్ పెట్టు మమ్మీ, అది కలుపు. ఇది కలపాలా ఇప్పుడు నేను? నా చవలేదు చవల్. నేనే కలపాలా ఇది ఇప్పుడు? నువ్వు కాకపోతే ఎవరు వస్తారమ్మా? స్పూన్ ఏది గాయస్? గాయస్ అది కాదు గాయస్. ఓకే అదే గాయస్. ఒక అడ్జే మమ్మీ చూసి రంగు కొడతారు, అది ఎవరిదో డైలాగ్. మమ్మీ ఈ స్టవ్ మీద పెడదాం జరుగు ఒక్కసారి, అది సో ఇదైతే నాకు కంపల్సరీ ఉండాలన్నమాట. హ్యాండ్ వాష్ చేసుకుంటా తుడుచుకోవడానికి. ఒక్కసారి జరగాలక్క.
నెక్స్ట్ ఆ మిక్స్ తీసుకొచ్చి దాని మీద పెట్టు మమ్మీ. ఇది తీసుకెళ్ళి దాని మీద పెట్టు. ఓకే నెక్స్ట్ సరే, దీనిపైన కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఎందుకు మమ్మీ? దీంట్లో చెప్పిన కదా, వీటిని మంచిగా పసుపు ఉప్పు వేసుకొని దాంట్లో వేస్ట్ వాటర్ పోయేదాకా మనము మంచిగా అవి వేగితే మంచిగా వస్తాయి అన్నమాట. మమ్మీ నీ టర్మ్ వచ్చింది. ఆయిల్ వేగితే ఈ ఉల్లిపాయ అమ్మ వద్దులేమ్మా, నేను వేస్తా. పసుపు వేసేది కవర్ చేయలేదమ్మా. మీరు ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నా. అంతే చెప్పాలి కదా. నువ్వు ఆగరాదు మమ్మీ, వేస్తూనే ఉన్నావు అన్నీ. ఓకే సో వేసేసుకోరి, ఇది వేసుకున్నాక కలుపుకోరి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ చూసుకోండి, నన్ను అడుగుర్రి, నేను చెప్తా కామెంట్స్లలో. ఫోన్ నెంబర్ పెట్టమ్మా, ఫోన్ చేసి అడుగుతారు. ఈ ప్రాసెస్ మాత్రం కంపల్సరీ, ఇది మిస్ కావద్దు మీరు. ఎందుకంటే దీంట్లో కొంచెము వేస్ట్ వాటర్ అంతా పోవాలి, అది స్మెల్ కూడా పోతుంది. మనం మంచిగా, నేను కడిగేటప్పుడు కూడా పసుపు ఉప్పు వేసుకొని కడుక్కున్నా. ఓకే, ఇంట్లో మూత పెట్టిద్దాం. ఇంట్లో మా అమ్మ వంట చేయింది నడవది. ఇక హనీ నేను ఉపవాసం వండుకుంటాం, ఒకవేళ వంట చేయకపోతే. ఉపవాసమైన వండుకుంటాం కానీ బయట తినడం, పైకి పోయి తినడం అట్లాంటివి చెయ్యం మేము. ఎందుకంటే మమ్మీ చేసింది ఎట్లయినా మాకే నచ్చుతుంది. పైకి పోయి అంటే మీరు పైకి పోయి అనుకుంటారు వాళ్ళు, పైన అంటే పైన ఫ్లోర్లో అని చెప్పండి. అట్లా చెప్పాలి. మమ్మీ జరగమ్మా, ఆయిల్ పడుతుంది మీద నీకు, ఇంకా మంచిగా చేస్తా అట్లా చెప్తే. ఓకే మమ్మీ మస్తు వేస్తావు మమ్మీ, కానీ వెయ్యి ఇట్లా వేస్తుంది ఏమన్నా అంటే. సో మరి నువ్వు కదా వేయాల్సింది ఇది. నువ్వు వేస్తున్నావు, నువ్వు వేస్తే నేను వేసినట్టే మమ్మీ. మరి ఆయిల్ మీద పడుతుంది చూడమ్మా, చేయి మీద. 3, 2, 1 go. సో మనం ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది మనకి ఆయిల్ వేగింది. మీకు స్టవ్ కనిపించట్లేదా? ఒక నిమిషం కనిపిస్తుంది. ఆగమ్మా, వాళ్ళకి పాపం కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదే వాళ్ళకి రెసిపీ. ఇలా తీస్తున్నాం కదా, తీస్తున్నాం కరెక్టే, కానీ బా తొక్కుతావేంది మమ్మీ? ఇదేంటి కదలట్లేదు, కనిపిస్తుందా? దీంట్లో తీస్తా ఫ్రెండ్స్, ఓకేనా? వాళ్ళు ఓకే అని చెప్పారు. ఓకేనా? సరే ఓకే, మీకు కొంచెం కనిపిస్తుంది కదా. 3, 2, 1 గో. జాగ్రత్త మమ్మ. ఓకే, కలిపితే కూర అయిపోతుంది కదా మమ్మ. సో మనమైతే కలిపేద్దాం. దాంతో కలిపేద్దా, అది దాంది కూరలు వేరే పెట్టాలి. అది కాదు మమ్మ, అది అన్నం కంటే దాని పక్కనది, దాని కింద ఉన్నాయి కదా అక్క, రెండు అక్కడ కాదమ్మా, ఇగో ఈ తర్వాత వెనక 2 ఉన్నాయి. సో ఇదైతే కలుపుకోవాలి. నాకు ఇది మాత్రం పర్ఫెక్ట్ వస్తుంది కలపడం. కలిపి లాస్ట్ కూరని కీమా చేస్తుంది. ఆ ఉల్లిపాయ ఆల్రెడీ కీమానే ఉంది మమ్మీ. ఇది ఓపెన్ చేసి క్లీన్ చేసుకోండి. బట్ దీంట్లో చికెన్ వేసుకుంటారు. చేసిస్తలే, ఫ్రైడే చికెనే చేస్తా నేను. ప్రాన్ నేను వచ్చినప్పుడే, హాస్టల్ నుండి వచ్చినప్పుడే మా మమ్మీ ఎట్లా చేస్తుందంటే ప్రాన్స్, దొండకాయ, బెండకాయ అవి ఇవి వేస్తుంది. అదే నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డేనే బిర్యానీ, చికెను అవి ఇవి వేస్తుంది. నేను నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఇది వండినా మమ్మీ, నాకు ఎంత బాధ అనిపించింది అంటే, అయ్యో మటన్ ఫ్రై చేసిన. మా మమ్మీ అన్ని కావాలని చేస్తుంది. ఇక మమ్మీ అంటది. ఇక మటన్ ఫ్రై చేసిన, రీతు వెళ్ళిన తర్వాత మస్తు బాధ అనిపించింది నాకు. రీతు సాటర్డే వెళ్ళిపోయింది, నేను సండే మటన్ ఫ్రై చేసిన. అట్లుంటది మమ్మీ. మరి సాటర్డే వెళ్ళొద్దంటే వెళ్ళింది. మరి చారు గివి వేస్తుంది, నేను అడిగింది మాత్రం చేయదు మమ్మీ. మీరు చూడండి ఎన్ని వాటర్, అసలు మీకు చూడండి వాటర్ ఎట్లా వచ్చింది. ఈ వాటర్లో ఎక్కువ స్మెల్ వస్తుంది అన్నట్టు. ప్రాన్ వాష్రూమ్ పోయిందండి. ఇది చూడండి వాటర్ ఎట్లా వచ్చింది. ఎటు పోతుంది కెమెరా? ఇది ఎక్కడ వస్తుంది? ఇక్కడ రావాలి. ఇది ఎక్కడ వస్తుంది అక్క? కావాలా
చూడండి ఇగో వాటర్ చూసారా, ఇగో ఇవి వాటర్ చూసారా, ఇవి వేస్ట్ వాటర్ అంతా పోవాలి. ఆ వాటర్ ఇడికెళ్ళి వచ్చినాయి మమ్మీ ఇంతకి. అది సీ ఫుడ్ అంటే మరి వాష్రూమ్ పోవాలి కదా. అంటే నా భాషలో చెప్తున్నా, దాంట్లో నేను చదువు కూడా నాకు అర్థమయ్యే లెక్కనే చదువుకుంటా, వాళ్ళు చెప్పింది చదువు అనమాట. అది నేను ఒక ట్రిక్ ప్లే చేస్తాను మొత్తం. వాళ్ళకి కొంచెం చూపిస్తా జరుగు నేను. ఇదిగో చూడండి వాటర్, ఎంత వాటర్ వెళ్ళింది చూడండి. ఫస్ట్ ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి ఇట్లా కొంచెం. చూడండి ఇవి కూడా మంచిగా గట్టిపడి మంచి వైట్గా ఎంత బాగుందండి. ఫ్రెష్ ఉంటేనే ఇట్లా వైట్ రెడ్ అట్లా ఉంటాయి అన్నమాట. నాకు అందుకనే ఫస్ట్ వీటిని ఇట్లా ఏమంటారు వాటర్ తీసేస్తాను అనమాట నేను ఫస్ట్ వీటిని ఎంచుకొని. సో ఇంకొద్దిసేపు ఒక 2 minutes ఉంచి ఆ వాటర్ వంపేద్దాము. ఎందుకంటే మనకి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది మంచిగా. మమ్మీ ఇది ఎక్కడ వస్తుంది చూసుకున్నా. ఇగో దిగో నీది ఇక్కడ, అది కట్ చేసుకోమా, ఇది లాక్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఉల్లిపాయలలో కొంచెము పసుపు వేసుకుందాం. పసుపు పట్టించిన పసుపు బాగా కలర్ వచ్చేస్తుంది. అండ్ ఉప్పు, నేను ఎప్పుడైనా కూడా ఉల్లిపాయలు వేగేటప్పుడు పసుపు ఉప్పు వేస్తాను, మంచిగా వేగనిస్తా. ఓకే. ఉప్పు మనం తర్వాత కూడా వేసుకోవచ్చు, పులుసు కాబట్టి. కిటికీలకి వెళ్ళి గాలి వస్తుందా, ప్యాంట్లకి వెళ్ళి గాలి వస్తుందా? ముందు నా జుట్టు ఊగుతుంది, హీరోయిన్ లెక్క కొడుతున్నా వీడియోలో. గలగల పాడుతున్న గోదారిలో. ఓకే చాలా. సో ఇది ఆపేసే, ఇది కలుపు. అంత ఉప్పు వేసినావేంది మమ్మీ? నేను తినా మమ్మీ. చాలు ఫ్రెండ్స్, ఆపేసే, పాజ్ చేసే. సో ఇది వేగాలి మంచిగా, అది వేగాలి. చూడండి ఇంకా వాటర్ వస్తూనే ఉన్నాయి. చాలామంది ఇట్లా పచ్చి వాటితోటే పులుసులో వేసేస్తారు. ఈగలు చూడు మమ్మీ, ఈ స్మెల్కి ఏదైనా ఫిష్, బోటి ఫిష్ ఇట్లాంటి ఏమైనా తీసుకొస్తే ఫస్ట్ వీటినే, ఆ బ్యాట్ ఇది వీటినే ఉరికిస్తాను నేను. మమ్మీ యుద్ధంలోకి దిగుతుంది. స్టార్ట్. దీనిపైన మూతలు పెట్టేద్దాం ఫస్ట్, ఈగలు పడతాయి మళ్ళీ. ఇప్పుడు చూడండి దోమల్ని, ఈగల్ని ఎట్లా ఉరికిస్తాను. నన్ను కొట్టావు. నీకు అందాది మమ్మీ, నువ్వు హైట్ లేవు, 6 feet ఉన్నా అనుకుంటున్నావు. లేకపోతే ఎంత విసిగిస్తాయంటే ఈగలు. మా మమ్మీ 4 feet. 4 feet ఏం కాదు, నేను 5.3. గింత అంత ఉంటావు మమ్మీ నా ముందు. రాండి ఇప్పుడు రండి, ఇప్పుడు దాకా ఇక్కడ దందనాలు ఆడిండ్రు కదా. మా మమ్మ ఒక్కసారి దిగితే ఎవరు రారు. ఇప్పుడు దాకా ఇక్కడ నాట్యం చేసిర్రు, నాట్యం. కొడతావైంది నువ్వు, అది కొట్టుకుంటే ఇవి మాడ కొడతావు చూడు. ఇవి ఏం మాడ, చెయ్యి తిరిగిందాని వంటలో. మమ్మీ ధీరా 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 ధీరా. నిగ్గిది సెట్ అవుతుంది. నెక్స్ట్ కల్పది. ఆగు, నాకు ఈగల్ని చూస్తే ఫస్ట్. మీకు సిగ్గులేదా? నేను బ్యాట్ తోటి ఇట్లా ఎత్తంటే ఇక్కడ దొంగల్లాగా తిరుగుతాను వీళ్ళు. ఎగురుతున్నావు ఎందుకు? ఎత్తుకోవాలా? ఏమద్దు, హైట్ పెరిగితే బాగుండు మమ్మీ. హైట్ ఆగు. హైట్ తక్కువ, పొగరు ఎక్కువ. పొట్టిదే కానీ గట్టిదే మమ్మీ. పొట్టివాడే కానీ మహానుభావుడు, ముసలోడే కానీ. అగో మా మమ్మీ ముక్కు మీద రానీకే మీకు ఎంత ధైర్యం రా. ఓకే మమ్మీ తీసేద్దాం చూడిగా. చాలు. ఇది వీడేది వాళ్ళు ఇంకా వాష్రూమ్ పోతూనే ఉంటారు. ఆపిన కాస్త తీయదు. ఓకే, ఇది ఇంకా కొంచెం వేగాలి. సేయో మైండ్. ఇది తీసేసుకుందాం మనం ఫస్ట్. ఇక్కడ ఇది వీడియోది. చాలు, ఇంకెంత పోతావు? ఇది వీడియోది అమ్మా, తీసేద్దాం. వీడియోది ఇది చాలుగా. ఇది కూడా అయిపోయింది. ఓకే, పాజ్ ఇట్. చాలు, ఎంత పోతావు? వీటిని తీసేసుకుందాం. జరగమ్మా, ఇది పెట్టి ఇక్కడ చూయించు. అవన్నీ గలీజ్గా పడద్దు.
గలీజ్గా పడొద్దు అనుకుంటే ఆడ మీద పెడితే గలీజ్ ఏడ పడకుండా ఉంటుంది. అమ్మ అంట, అమ్మ కరెక్ట్ టైంలో ఫోన్ చేస్తుంది. పెట్టు. మమ్మీ బాగానే తెలివి ఉంది నీకు. తీ నా చేయి అలగొడుతుంది. అది వంపేసుకోవాలి. మమ్మీ స్మెల్ ఎట్లా వస్తుంది తెలుసా మమ్మీ? రొయ్యల స్మెల్ అట్లనే వస్తుంది మరి. అరే యార్, ఇట్లా ఈగల్లో చూస్తే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఓకే, తెలుగు రాదా అండి మీకు? కొంచెం కొంచెం వస్తుంది. సో గైస్, ఈరోజైతే మేము ప్రాన్స్ కర్రీ చేయబోతున్నాము. అవ్వండి, మా హనీ అయితే వచ్చాడు. ఓకే, హనీ తింటాడు ఇప్పుడు చూపేమో. ఇది చూపాక ఏది చూపిస్తాను? ఇట్లా మొత్తం దీన్ని వాటర్ పోయేలాగా మంచిగా ఇట్లా చేసుకుంటే చూడండి ఎంత బాగుంటాయో. చూడండి. అరే ఈగలేంటి మమ్మీ ఇట్లా? నువ్వు తొందరగా వెయ్యి మరి. చూసిండ్రా? ఇట్లా వంపేసుకోవాలి వాటర్ అంతా కూడా. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి తీసుకోవాలి. ఆ ఈగలు ఇట్లుంటే కష్టం. హనీ తింటాడా ప్రాన్స్? తినాడు, వాసన చూసి పెట్టేస్తాడు. ఓకే, ఇప్పుడు 65కి కొన్ని డివైడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొన్ని. ఓకేనా? ఓకే, మీరైతే డివైడ్ వీడియో తీ ఫస్ట్. ఆల్రెడీ మా మమ్మీ చెప్పేసింది కదా. 3, 2, 1 ఆగా. 3, 2, 1 గో. ఓకే, ఇప్పుడు మనం ఇందులో కొన్ని డివైడ్ చేసుకున్నాము. చాలు ఎన్ని ఇస్తావు? 65. ఓకే ఓకే, ఇవి కొన్ని 65కి కొన్ని పులుసుకి. ఇది తీసే మమ్మీ కర్రీలో వేసేది. ఆగు తీస్తా. తీయద్ది. ఆన్ చేయవా కింద? వేసిన ఆన్ ఉంది. అరే ఆగు. 3, 2, 1 గో. నేను చేసే స్టైల్లో చేయండి, మస్తు ఉంటుంది. ప్రాన్ రెసిపీస్ చాలా బాగుంటాయి. ఓకే డన్. నిజంగా మా మమ్మీకి ఎవరైనా కోడలు వస్తే మాత్రం అదృష్టవంతురాలు. అంటే మమ్మీకి ఒకవేళ కొడుకు పుట్టి కోడలు వచ్చిందనుకో, వదిలి పోదు మమ్మీని. ఓకే ఆగు. 3, 2, 1 గో. సో అల్లం ఇప్పుడే వేసుకోవచ్చు. కొంచెం వేగిన తర్వాత అల్లం వేసుకోవాలి. చాలామంది అల్లం ముందే వేసుకుంటారు. అమ్మ కొంతమంది అయితే ఆయిల్లోనే వేసేసుకుంటారు. అసలు దాంట్లో ఆయిల్ ఉందా మమ్మీ? వస్తుందమ్మా, ఆయిల్లో వస్తుంది. సో ఇప్పుడు దీని పని ఏంటో చూద్దామా? దాని పని ఏంది? ఇప్పుడు మనము ఆయిల్ పెడదాం. ఇప్పుడు బాగానే వస్తుంది మమ్మీ స్మెల్. దానికి స్మెల్ రాదు ఉంటుంది. నేను వండితే కాకరకాయ కూడా చేయదు ఉండదు. 3, 2, 1 గో. సో ఇది మనం ఇది 65 వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాం. ఓకే, చూపిస్తున్నా. ఈ ఆయిల్ మొన్న ఒక్కసారే యూజ్ చేసిన. మొన్న 65 వేసిన కదా ప్రాన్ది, దానికోసం యూజ్ చేసిన. ఇప్పుడు యూజ్ చేసి ఇంకా పడేస్తా. ఏం ఆయిల్ మమ్మ అది? మొన్న దీంతో చేసినామని. ఏంది వేరే వస్తుంది స్మెల్? మొన్న ప్రాన్ 65 వేసిన దాంట్లో. ఇప్పుడు దీంట్లో అది ఎగుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకా ఎక్కువ ఆయిల్ పోసుకుంటే వేస్ట్ అవుతుంది. సో దీంట్లో కొంచెం సాల్ట్. ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసినాం కాబట్టి ఎక్కువద్దు. అండ్ కారం. ఇది బాగా కారం ఉంది. ఓకే, అంటాడు చూసిందా? చూసి మసాలా. గరం మసాలా. ఎస్, గరం మసాలా. అల్లం వేద్దాం. స్మెల్ చెప్పొచ్చు. ఆపిన వీడియో. అల్లం అవుతుంది, అల్లం పట్టించుకోవాలి. నేను కనబడతలేను మమ్మీ వాళ్ళకి ఏమేస్తున్నాను.
దీంట్లో కొంచెం అల్లం వేసేసుకుందాము. ఈ కర్రీలోకి అయిపోతుంది అనుకుంటా అల్లం. ఆపాలా? అయితే కలుపుకుందాం. కెన్ ఐ స్టాప్ ది వీడియో? ఎట్లా మరి ఇది కలిపేది ఎవరు చూపిస్తారు? సరే ఒక్క నిమిషం మెల్లగా కలుపు మమ్మీ, వీడియోలో కనిపిస్తుంది. కొంచెం వెనక్కి పెట్టరా పైకి. ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తానో చూడండి. పెరిగి వేస్తుంది పక్క. స్టార్ట్. మీగడ పెరుగుంది ఇక్కడ, కొంచెం పెరుగు. ఆ పెరుగుతో ఏమవుతుంది మమ్మీ? ఇంకా చాలా సాఫ్ట్ వస్తుంది పెరుగుతో. కొంచెం అటు జరుగురాదు మమ్మీ, మొత్తం నా మీద పడిపోతున్నావు ఏంటి నువ్వు? ఎగ్ వేస్తావా? ఎస్. ఎందుకు మమ్మీ ఎగ్గు? నువ్వు తిన్న తర్వాత మాట్లాడు, ఎందుకని నువ్వు క్వశ్చన్ చేయొద్దు. అండర్స్టాండ్? వద్దులే, నేను ఏం తినవుకో. చాలా బాగుంటుందమ్మా. నువ్వు చేసిన ఎగ్ కర్రీ నాకు చాలా ఇష్టం. చేస్తా ఎగ్ కర్రీ కూడా. చాలు. ఓ దట్ టేస్ట్ గుడ్డు చాలా బాగుంటుంది. ఇప్పుడు అర్థమైంది నాకు. దీంట్లో మనం కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కెన్ ఐ స్టాప్ ద వీడియో? అక్కడ ఆపు. నాట్ స్టాప్, డోంట్ స్టాప్. ఓకే, అగైన్ కంటిన్యూ. హే హే ప్రియా ప్రియా ప్రియా. స్టార్ట్. కార్న్ఫ్లోర్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కార్న్ఫ్లోర్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా మీకు? నీకు తెలుసా? రైతు టేస్ట్ కోసం కాదు, మనము వేసుకున్న ఉప్పు, కారం, అల్లం, మసాలా ఇవన్నీ ఉంటాయి కదా మమ్మీ, అవన్నీ ఆయిల్లో పోకుండా ఇది ముక్కకే పడుతుంది అనమాట. కుక్కకు పడుతుందా? అర్థం కాలే మమ్మీ. ముక్కకి పడుతుంది, ఎక్స్ట్రా చేయమాక. ఓహో, ముక్కకు పడుతుంది. మమ్మీ మనం ఒక కుక్క పిల్లని పెంచుకుందాం మమ్మీ. ఓకే, ఇది కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాం. కుక్క పిల్లని పెంచుకుంటావు నువ్వు, ఉన్న తర్వాత కుక్క పిల్ల ఎందుకమ్మా? సో ఇట్లా ఇది 65కి కలిపేసుకున్నా. ఓకే, ఆపుతున్నా. ప్రాన్ 65. కలర్ కావాలంటే కలర్ వేసుకోండి, మేము కలర్ యూజ్ చేయము మమ్మీ. అసలు దేంట్లో యూజ్ చేయవు కదా నువ్వు కలర్, అసలు యూజ్ చేయదు. మంచిది కాదు కదా మమ్మీ. నువ్వు సాంబార్ది ఏదో ఉంటుంది చూడు పౌడర్, అది కూడా యూజ్ చేయవు కదా. యూజ్ చేయ. మన టేస్ట్ ఎట్లుంటుంది మరి పప్పుచారు? అదే కదా నేను చేసేది. హోమ్ మేడ్ ఎక్సలెంట్ ఉంటాయి మమ్మీ, ఇంట్లోనే తయారు చేసుకోవాలి. మా హాస్టల్ వేస్తారు సాంబార్ పౌడర్. అమ్మో, చికెన్ స్మెల్ వచ్చినట్టు వస్తుంది. అది చికెన్ స్మెల్ కూడా కాదు, అది ఒక వెరైటీగా వస్తుంది స్మెల్ అది. ఓకే, ఇది మైదా పిండి మమ్మీ. ఇది ఒకసారి కర్రీ ఒక లుక్ వేసుకో. 3, 2, 1 గో. ఓకే, నిద్రపోతానా? లేదా ఆన్ చేసావు మమ్మీ. 4 minutes అయింది, డాక్యుమెంట్స్లో సెండ్ కాదు. చిన్న చిన్న లేదే, నీకు కూడా తెలివి ఉంది. ఇప్పుడు దీంట్లో అల్లం వేసుకోండి. నువ్వు ఏం చూసినా కూడా తెలివి ఉంది. ఒక కుక్క పిల్లని తీసుకొచ్చుకున్నాము ముందుగా, తెలివి అని తెచ్చుకున్నాం. అల్లం అని నేను అడుగుతా. ఏమని? కుక్క పిల్లని ఎవడు చూస్తాడు? నువ్వు కాలేజీ పోతే నేను తీసుకోవతా కాలేజ్ పర్మిషన్ అడిగి. వాళ్ళు ఏమంటారు తెలుసా? నిన్ను చూసుకోవడమే దండగా, మళ్ళీ నీకు ఒక మెడకు డోలని. కారం కూడా వేసేస్తున్నా. ఫస్ట్ అల్లం కలిపేసుకుని కొంచెం అడిగి జరగరాదు. మీరు ఎందుకు పడతాను? కొంచెం ఎందుకు తీరు. అట్లా కాదు మరి. ఏంది మమ్మీ నువ్వు ఆపాలా? ఓకే, అల్లం కొంచెం పచ్చి వాసన పోయిన ఒక 1 minute. ఎవరైనా పోయి అద్దం ముందు ఇట్లా ఇట్లా చూసుకుంటే నేను నా డ్రీమ్ బాడీ కోసం ఇట్లా చూసుకుంటాను నేను. సో ఇప్పుడు దీంట్లో ఇది మైదా పిండి. ఇందులో నేను ఏం వేస్తానంటే ఇదేంటో తెలుసా? ఏంది అది? మిక్స్డ్ హర్బ్స్. అవును మమ్మీ, నువ్వు ప్రతి దాంట్లో వేస్తావు. ఇది 6 అది KFCలో యూస్ చేసేది అనమాట. ఇది దానివల్ల టేస్ట్ వస్తుంది. మిక్స్డ్ హర్బ్ ప్రమోషన్ అనుకుంటారు వాళ్ళు, మీకు తెలవడానికి కోసం చూపిస్తాను. మీరు కూడా వేసుకోరు, తెచ్చుకోరు. ఏడ దొరుకుతుంది?
సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి అవి. ఏమో దొరకాలంటే కష్టపడాలేమో అనుకున్నా, కొన్ని దొరకవు. మీరు ఎక్కడైనా కేఎఫ్సి తిని ఉంటారు కానీ కేఎఫ్పి తిని ఉండరు. రితు పి తిని ఉండరు. కేఎఫ్పి మా మమ్మీ అమ్మ కాలింగ్ చెయ్యి. మా మమ్మీ పెట్టిన పేరు కేఎఫ్పి. ఓకే, ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసుకుందాం. నేను ప్రాన్ ఇగురు కూడా చేస్తా, గోంగూర ప్రాన్ ఇగురు ఫ్రైడే చేస్తా, లేదంటే సండే చేస్తా. ఎందుకంటే మళ్ళీ రేపు నేను తిన్ను, థర్స్డే. ఓకే, ఎందుకు తీసాను? ఎస్, కారం. ఇది పట్టించిన కారం. ఇంత కారం ఉందంటే బాబోయ్. త్రీ స్పూన్స్ వేసిన మొన్న, చెవులోకి పొగలు వచ్చాయి. ఓకే, ఇది మంచిగా మగ్గనిద్దాము. అప్పటిదాకా దీని పని ఏంటో చూద్దాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము, లైట్గా, కొంచెమే, లైట్గా చాలు. ఉప్పు అవుతుంది మళ్ళీ. ఉప్పు అయితే నిమ్మకాయ వెండుకొని ఉల్లిపాయ వేసుకొని తినాలి. మా హనీ అయితే ఎక్కడికే తయారైనా ఎక్కడికి వెళ్తుంది చెప్పు. సాయాల బాగా మరి చెప్పకుండా పోతున్నా, మరి ఇవెవరికి పెట్టాలి? నేను నువ్వు వస్తాను గబగబా, నేను అన్నం వండినా, నేను అవన్నీ మంచి కొద్దిగా పిచ్చిదేనా మరి. అది చూస్తున్నా కట్ చేయగా సీను. సరే వెనక్కి జరుగు, నువ్వు. నేనేం తిన్నానా? ఇద్దరు స్నానం చేసి ఎగ్స్ తిన్నాడు. స్నానం చేసుకున్నా చేసుకుందిలే కానీ చెప్పు ఇప్పుడు. సెంట్ కాదే, నేను ఇవన్నీ చేస్తాను ఎవరి కోసం? పర్ఫ్యూమ్ కొంచెం షర్ట్ ఇదిగా. పర్ఫ్యూమ్ ఎందుకు కొట్టుకున్నావు? పర్ఫ్యూమ్ కొట్టుకోడు. వాటర్ అది ఇక్కడ ఈ గడ్డంకున్న వాటర్ అయి ఉంటుంది కానీ అది తప్పుకొని లేదు. ఎట్లా ఇప్పుడు తెప్పి వాడు నీకేనే చూస్తావు పోయిగా. అక్కడ తినేసి వస్తావా? తినేసి కలిసేసి అయితే రా. తినైతే పోవద్దు కదనే మళ్ళా, ఎందుకంటే నాన్ వెజ్ ఉంది కదా. నువ్వు అక్కడ తినేసిరా. నువ్వు అంటించుకొని చేతులు కాలబెట్టుకుంటావు ఏంటి ఈరోజు? బాగుంది, మంచిగా ఉంది, మంచిగానే ఉంది. వెళ్ళరా, జాగ్రత్తలే. జాగ్రత్త ఫ్రెండ్స్. సో ఇందులో వీడియో మిక్స్డ్ హర్బ్స్, సాల్ట్, కార్న్ఫ్లోర్ కాదు మైదా. అందులో ఆల్రెడీ మైదా. యా, ఓకే. మొత్తం నేనే చేసిన అని అంటా అనుకున్నాం. అమ్మాయి నువ్వే తీసినదే వీడియో నేనే తీసిన. సో ఇంత డిఫరెంట్గా మీకు వీడియో ఎవరు చూపించరు. ఓకే, పల్ల ఏ నీకు బాగా అది ఉంది. ఊకే ఫోన్ చేస్తారు, ఫ్లైట్ మోడ్లో పెట్టి పడేయాలి. వద్దు కానీ 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 వద్దు మమ్మీ, ఇట్లా వద్దు మమ్మీ. వీడియో పోతుంది, అవసరమా? పోతుందా వీడియో? ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు, చేసేద్దాం. చలో, ఇది మమ్మీ, ఇది ఆయిల్ కూడా ఏగి ఉంటుంది. ఏగిందో లేదు ఎట్లా తెలుస్తుంది అంటే, వేయాలి. అసలు ఆన్ చేసిన ఏంటి పడుకుందా ఏంటి ఇది? ఆయిల్ నిద్రపోయినట్టుంది. ఆయిల్ వండుకోవడం అప్పటిదాకా ఏదో పులుపు వేసుకున్నాం. అది ఎందుకు కలిపేసినాం? కలిపింది ఉండాలి, మంచి స్మెల్ వస్తుంది, మంచిగా ఉంటుంది మమ్మా. అయితే ఎగ్ ఫ్రై చేసి పెట్టా, చాలా బాగుంటుంది. నువ్వు ఆప్షన్. మష్రూమ్స్ తిన్నావు ఎప్పుడైనా? వద్దు మామ ప్లీజ్. నాకు ఉన్న కర్రీస్ మంచిగా చేసిస్తే చాలు, కొత్త వద్దు నాకు. చెప్తే వినాలి. అరే తినడం కూడా నీదేనా ఇక? నాదే. ఓకే 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 ఓకే, కూల్ కూల్ బేబీ కూల్. చలో ఓకే. మా మమ్మీ ఫోన్లో మాత్రమే మిస్ యూ ముమ్మా, మిస్ యూ తల్లి అని పెడుతుంది. బయటకు వచ్చినాక ఇంటికి వచ్చినాక దుబాయ్ ఇంట్లోకి వెళ్ళి అంటారు. అవర్ లవ్ లాంగ్వేజ్. ఈగలనైతే ఎట్లా కొట్టాలనిపిస్తుంది. కూల్ 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 రాజా, కూల్ 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 రాజా కూల్. మస్తు క్యూట్ అవుతున్నాయి. ఏంది మమ్మీ
ఏం కావాలి? పైసలు లేవు నా దగ్గర. పైసల కోసమే వస్తారా మనుషులు? ఇంత దారుణంగా మాట్లాడుతురు. మరి లేకపోతే మరి ప్రేమ మమ్మీ. మా మమ్మీతో ఎట్లా ప్రేమ చూపెట్టినా పైసలు కావాలా? ఎగ్ ఫ్రై చేసి పెట్టాలా? గిదే. అవును, నీకు ఎగ్ ఫ్రై చేసి పెట్టాలా? చెయ్యి ఫ్రెండ్స్. ఇది మంచిగా పెట్టా, మనం చూసి నేర్చుకో. క్యాప్ ఇంకా మంచిగా పెట్టుకున్నా. నువ్వు ప్రాన్ తింటావో తినవో అని నీకోసం ఎక్స్ట్రా మా మమ్మీ బంగారం. నేను చెప్తా నీకోసం నేను ఇది తింటానో లేదా, నేను తిననని మమ్మీకి తెలుసు. సో నాకు ఇష్టమైన ఎగ్ కర్రీ చేసి ఇవ్వబోతుంది మమ్మీ. ఈమె ఇది తినదు, ఈ ఫిష్లు ఇవి తినదు అన్నట్టు. ఫిష్ తింటా, అదే ఫిష్ ఫ్రై మాత్రమే. ఎండి చేపలు తింటావా? లేదా ఇట్లాంటి కొంచెం వీటికి దూరంగా ఉంటుంది అనమాట. ఫిష్ ఏం తింటారంటే ఫిష్ 65. వాళ్ళ మమ్మీ చేసిన మటన్ పాలకూర ఏమో, మటన్ గోంగూరనా? గోంగూర మటన్ గోంగూర ఇష్టంగా తింటా, ఎగ్ తింటా, ఇంకా ఇంక ఇష్టంగా దొండకాయ తింటా. నేను చేసిన అన్ని తింటావు, టమాటా పచ్చడి తింటావు, అన్ని తింటావు. అంత మంచిగా ఉంటాయని అర్థం మమ్మీ. దీంట్లో కూడా ఎక్కడ మమ్మీ ఎతకాలి, పాయింట్ ఎతికి లొల్లి పెట్టుకోవాలి మమ్మీ నాతోని. నీకు ఎగ్ ఫ్రై ఎట్లా చేసి పెడతాను ఇవాళ వాళ్ళకి చూపిస్తా. ఈమెకి ఇష్టమైన ఎగ్ ఫ్రై చేసి చూపిస్తాను నేను ఇవాళ. చాలా చాలా ఇష్టం. హాస్టల్లో మస్తు మిస్ అయిన ఎగ్ ఫ్రై. ఈరోజు మంచిగా తింటా. నీకు ప్రాన్ తినిపించకపోతే నేను ఎందుకు మమ్మీ ఉండి? మమ్మీ ప్లీజ్. మమ్మీ ప్రాన్ 65 తిను. 65 ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సో నేను ఎగ్ ఫ్రై చేయడానికి ఫస్ట్ సింపుల్, అదేం లే. ఎగ్ ఫ్రై చేయడానికి నేను ఎగ్స్ ఇట్లా కట్ చేసుకుంటా. ఇది కూడా మమ్మీ తినిపిస్తాను. ఇట్లా కట్ చేసుకుంటా. మమ్మీ నువ్వే తినిపి, మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతావు. తినిపిస్తా. మమ్మీ ఎల్లుండి నా ట్రీట్మెంట్ ఎప్పుడు మమ్మీ? తెలియదమ్మా నాకు ఎల్లుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సండే నేను బట్టలు వేయాలి మమ్మీ వాషింగ్ మిషన్లో. నువ్వు నిన్న వేసినావు కదా? వేసిన ఇంకొన్ని ఉన్నాయి, నేను ఆ రోజు ఇప్పినాయి. ఓకే, నేను ఓన్లీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నువ్వే తినిపి. అరే చేసేదాకా ఆగరాదక్క. నా ఫేవరెట్ కర్రీ గాయస్. సో గాయస్ చిన్న కళాయి ఎన్నిసార్లు అంటున్నా, వాళ్ళకి అర్థమవుతుంది అమ్మ ఎవరు. జర చూసేటోళ్ళు ఏమనుకోకూడదు, జస్ట్ ఫర్ ఫన్ ఆ డైలాగ్. ఇక మమ్మీ ఇది వీడియో తీసుకో. ఇది తీసుకో వీడియో. 3, 2, 1 గో. ఇది చేస్తాను ఆగు నేను. ఫస్ట్ ఇది చేసిన తర్వాత మీరైతే ఇక్కడ చూపించు. మీరేంటో 3, 2, 1 గో. ఇట్లా చేయాలి గాయస్. పైకి ఓర్రి అయ్యి. వావ్, కింద స్టవ్ తగ్గియమ్మా కొంచెం. మమ్మీ నాకు వంట వచ్చేస్తుంది మమ్మీ. నువ్వు స్టవ్ తగ్గి అంటే ఎట్లా? మమ్మీ అన్నిట్లలో యాక్టివ్, హైపర్ యాక్టివ్. వెరైటీ చాలా క్రియేట్ చేస్తారు. చెరువు ఒకసారి ఆయిల్ అయిపోయిందిగా, చాలా హీట్ ఎక్కింది ఆయిల్. చాలు తీయాలి, మాడిపోతున్నాయి. మాడలేవి ఇంకే కాలివి, మళ్ళీ సెకండ్ టైం వేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో స్టోరేజ్ అయిపోతుంది గాయస్. స్టోరేజ్ చూపించట్లేదమ్మా. చూపిస్తే ఇంకా పడతాయి. దోమ కుటింగ్స్.
సో మమ్మీ కింద స్టవ్ వెలిగివా అమ్మ కొంచెం. మమ్మీ కింద స్టవ్ వెలిగి ఏడా ఇవి చిన్న స్టవ్ బంద్ చేసాను నేను. సర్లే నా మీద వాళ్తావేంది? నేను సీ ఫుడ్నా? నేను సీ ఫుడ్నా? ఊకే నా ఇంట పడతారు, నా అందం పోతుంది మళ్ళీ. మమ్మీ మమ్మీ అది అది మాడిపోతానట్టుంది ఒకసారి. హార్పుకే చచ్చిపోతా. వావ్, నాకు వంట వచ్చేస్తుంది. ఇదే నా కర్రీ, ఇంకేం వెయ్యవా? ఇదే దాన్ని కట్ చేయక ఎందుకు కట్ చేస్తాను? మంచిగా ఉంటాయి అట్లనే. ఇష్టం, ఇది ఇష్టం. అట్లా బ్రేక్ చేయడం ఇష్టం. గెలకాలి, ఇట్లా కట్ చేయాలి. స్టాడీసం. ఆ కళ్ళల్లో చక్రాలు పరంజ్యోతి. కళ్ళు మూసుకొని ఏం చెప్తుంది పరంజ్యోతి? ఆయనని వదిలేయమని చెప్తున్నాను. అసలు ఆ పరంజ్యోతి ఎవరు మమ్మీ? ఆ కళ్ళల్లో చక్రాలు. నేను పడిపోయా పడిది. స్టార్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసా? నీళ్ళు వస్తావా? పులుసు పోయాలి ఇప్పుడు. మమ్మీ పక్షి చూపి వాళ్ళకి చెప్పుదా మాకు. ఇప్పుడు ఇది ఏదో చెప్పబోతానో మొత్తం టంగ్ ఎటేటో తిరిగింది. సో ఆగమ్మా. ఇది సగం పక్కన తీసి పెట్టు, తింటావు. నీకు అది తినమ్మా, అది మంచిగా ఉంటుంది. ఇది మంచిగా ఉంటుంది. నీకు ఎగురు చేసి పెడతాను నేను. సో ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది, మీకు ఇక్కడ కనిపిస్తుంది వీడియోలో. ఇప్పుడు నేను పులుసు పోస్తున్నా. మంచిగా అన్నీ ఫ్రై అయిపోవాలి. ఏంటి, ఆనియన్, మనం వేసిన అల్లము, ఉప్పు, అల్లము, కారము అన్నీ పచ్చివాసన అన్నీ పోయి మంచిగా ఆయిల్ తేలుతూ ఉంటుంది. సో అప్పుడు మనం చింతపండు పులుసు పోయాలి. జరుగు మనం పిచ్చిదాన్ని ఎడ తీసిందాన్ని చూపి మరి. ఎలా ఎలా పోయాలి నువ్వు అట్లా తీస్తే? ఇట్లా 3, 2, 1. వావ్, సరిపోతుందా? కోసేద్దాం ఇంకా. సరిపోతుంది. ఆడ ఎవడు మరి, ఆడ నా ఆగమవుతున్నాయి అవి. ఏవి ఏం కావట్లేదు, ఏగుతాను. మనము నూనె వేడిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక 2 వేసుకున్నాం కదా, అది కూడా దీంతో పాటు వేసేస్తాను. మంచిగా చెయ్యి ఎన్నిసార్లు కాల్చుకుంటున్నావు. కాదు మమ్మీ, నువ్వు నీకు ఏంటి కళ్ళు కనబడవా? లేకపోతే ఏంటి నువ్వు అంటించుకుంటావు ఏంటి? చాలా టేస్ట్. ఏం చేస్తాను నేను ఆడుకుంటున్నా. ఇది కర్రీ. చిన్నప్పుడు ఏమో ఉంటుండే, ఈ పులుసు చూపించు. చెప్తా. చిన్నప్పుడు అది ఏంది మమ్మీ, ఏదో వంట సామాన్లు ఉంటుండే, ఇప్పుడు బొమ్మలు. అది అనుకొని ఆడుకుంటున్నా నేను. కొంచెం పైకన్నా. చిన్నప్పుడు బొమ్మలు, ఇప్పుడు పెద్ద అయినాక గిరిగా అంతే. చాలు మమ్మీ. మంచిగా మరగండి. ఇంకొన్ని వాటర్ పోద్దాం, ఎందుకంటే మరిగి గట్టిగా కొన్ని వాటర్ పోస్తున్నా, ఎందుకంటే మంచిగా మరగాలి. అది చింతపండు పచ్చివాసన పోవాలి. నేను చూసుకుంటా కాదు, నేను వీడియో ఇట్లా పట్టుకొని ఇట్లా గుడ్డుతా అనుకుంటా నేను. ఇక పడు, సగంలో వెళ్ళిపోతే వాళ్ళు ఇట్లా పడేసి వెళ్ళిపోతారు సగంలో. ఎంత ఎక్కువైనా ఈ పొట్టి దాని ముందు తగ్గాలి. ఓకే, అయిపోయినాయి చూడు మమ్మీ. దీనికి ఏం పేరు పెడదాం? నువ్వు ఏం పెడదాం అనుకుంటున్నావు? మల్లికా KFP.
అయ్యో సారీ మమ్మీ నీ కళాయిలో నేను ఎగ్ ఫ్రై చేద్దాం అనుకున్నా కదా అరే! చేస్తలే. నువ్వు మళ్ళీ దాంట్లో ఏకు మమ్మీ, వేరే కళాయిలో వేయి. నేను వెళ్ళినాక మిస్ అవుతావు మమ్మీ నన్ను. నేను మిస్ అవుతా, హ్యాపీగా ఉంటాను నేను. నా పర్లేదు. దీన్ని మమ్మీ దీన్ని ఏమంటారు తెలుసా? దీన్ని ప్రాన్ పాప్కార్న్ అనొచ్చు, కేఎఫ్పి అనొచ్చు. చూడండి ఎంత మంచిగా అయినాయో. మీకు ప్లేట్లు వేసి చూపిస్తాను నేను. చూపిస్తా. ఓకే, మిగతా కూడా వేసేద్దాం పట్టమ్మా. అరే ఇవన్నీ వేసి చూపెట్టద్దు. ఆహా, ఈయన నేర్చుకోండి. ఆమెకు పని ఉందనుకో స్టవ్ తగ్గి మమ్మీ. అది వీడియో పోస్ట్ చేయాలి మమ్మీ, ఎందుకంటే దమ్ దమ్ చేస్తావు నన్ను. ఓ ఏంది అది? చెయ్యి పని చేసినట్టు ఈ స్పూన్లు పని చెయ్యవు. నీ చెయ్యి యూజ్ చేయగా ఆన్ చేసిన కింద బాగానే ఉంది. ఒకసారి చూద్దాం. నేను తినిపిస్తాను నీకు, ఆగు. చూడాలిగా. అమ్మో వద్దులే, స్మెల్ రాదమ్మా. భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది గాయస్? మమ్మీ స్టవ్ తగ్గియమ్మా. చుక్క రితు స్టవ్ తగ్గి. ఓకే కాదు, అప్పుడు ఎంగేజ్మెంట్ అని చెప్తే పంపిస్తుందా మరి ఆమె? సండే అంటే సండే ఏం డేట్ వస్తుంది మమ్మీ? ఎందుకు పంపారు? ఎంగేజ్మెంట్ పోరా మరి? ఇన్నిసార్లు తీసుకుంటున్నావు సొంతమా? తీసుకుంటాను నేను చదువుకుంటలేదు, నా ఇష్టం. ఒకటే మాట చెప్పు. మా మమ్మీ చాలా సపోర్టివ్ గైస్. మమ్మీ చాలా బెస్ట్ ఫ్రెండ్. మమ్మీ అవును, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా. అయితే ఇంగ్లీష్ పీరియడ్లా ఒకళ్ళు టాపిక్ తీసుకొని చెప్పమని చెప్పిర్రు. అయితే అందరు బెస్ట్ ఫ్రెండ్ ఫాదర్ గురించి చెప్పిర్రు. నేను ఎవరి గురించి చెప్పిన మమ్మీ? నీ గురించే చెప్పిన. షీ ఈజ్ ఎ గుడ్ పవర్ లిఫ్టర్. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐఎమ్ నథింగ్ వితౌట్ హర్. ఐఎమ్ జీరో వితౌట్ హర్. వద్దు మమ్మీ ప్లీజ్. వితౌట్ దిస్ యు ఆర్ జీరో. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నా కోసం ఒక ముక్క ప్లీజ్ మమ్మీ. మమ్మ స్మెల్ గలీజ్ ఉంటుంది, వద్దు మమ్మీ, నాకు నచ్చ. తినేసే. ఏ మమ్మీ వద్దు ప్లీజ్. అది ఆపది, అది ఆపు. బాగా లేకపోతే ఉంచేది. మమ్మ వద్దు మమ్మీ, నాకు స్మెల్ పడదు, వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ. వితౌట్ దిస్ యు ఆర్ జీరో. మమ్మీ బాగాలేదనుకో పడి. బాగాలేదు, స్మెల్ వస్తుంది మమ్మీ ప్లీజ్. మమ్మీ స్మెల్ ఇంత మంచిగా వస్తుంది. కేఎఫ్సి స్మెల్ వస్తుంది. నాటకాలు చేయకు, తిని ఒక్క ముక్క ప్లీజ్. అసలు నీకు ఏం సాగుతుంది? వద్దు మమ్మీ. ఒక తిని చూడు. మొత్తం తినాలి. కట్టు కాదమ్మా, కట్టు కాదు, అట్లా తిను. మరి తిను బాగుంది, తిను. టార్చర్ చేస్తా. నీకేం నువ్వు తినొచ్చు కానీ నచ్చితే. నేను తింటా, నువ్వు తినాలనేది నా కోరిక. బట్ నీకు పులుసు కూడా తినిపిస్తాయి ఇవాళ. వద్దు మమ్మీ. సరే తిను. వాళ్ళకి చెప్పి ఎట్లుందా? వద్దు మమ్మీ లే, వద్దు. నాకు చచ్చింది గొర్రె. ఏం బాగాలేదు, మీరు వేసుకోకురి. నీకు అది ఫ్రై చేసి ఇస్తా, ఎగ్ ఫ్రై. ఆగు. సారీ మమ్మీ, చూసుకోలేదు. నాకు నచ్చని కర్రీసే పెడుతుంది మమ్మీ ఎప్పుడు నాకు. ఏమే ప్రాన్ తినదు కదా. ఓకే, సో రీతు కోసం ఎగ్ ఫ్రై చేస్తున్నా. మా మమ్మీ చేసింది చూడండి, మంచిగా చేసుకుంటారు మీరు కూడా. నువ్వు ఎటు చేసినా కాదు మంచిగా చేయి మమ్మీ. దాంట్లో ఉప్పు తక్కువైనా నేను తినకు దుబాయ్. నీ ఎగ్ ఫ్రై దాంట్లో చూపించామా? అదే నువ్వు చూపెడతా మమ్మీ. దాంట్లో పెడతా. వద్దు, లెంత్ అవుతుంది, వద్దు. అది ఆడికి వెళ్ళి మీరు చూస్తాను కదా, చాలా అట్లనే చూడుర్రి, అడ్జస్ట్ అయిపోరు నా కోసం.
ఇంకేముందిలే పడుకో. జరుగు నేను హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఫస్ట్. వద్దు. ఓకే ఇట్లా చేసింది నాకు నచ్చదు. ఇక కేక్ తినేద్దాం. ఆగు, నాకంటే ఎక్కువ తొందర ఉంది ఈగకి. నాకు నచ్చని కర్రీసే పెడుతుంది మమ్మీ ఎప్పుడు నాకు. బెటర్ కొంచెం నచ్చని కర్రీస్ అన్ని పెడుతుంది మమ్మీ నా నోట్లో. కదా నీకోసం ఎగ్ ఫ్రై చేస్తున్నా. ఎగ్ ఫ్రై చేస్తున్నా పెట్టుకోవాలి. ఎగ్ ఫ్రై లవర్స్. మమ్మీ అల్లం తీసుకురా, పురుకురు ఫ్రిడ్జ్లో అల్లం ఉంది. ధీరా వరను ధీరా. ఎంత సింపుల్ అయిపోతుంది ఈమెకి, ఎంత ఇష్టమో ఈ కర్రీ అంటే. వద్దులేనా అట్లా మంచి అల్లం. అల్లమేమా దీంట్లో లేదు. అరే సరిపోతుంది అల్లం డబ్బాలో. లేదంటే ఇంకా అక్కడ మీ తాత ఏమైనా బట్టి పెట్టిండు అనుకున్నాం ఏంటి? మా తాత కోంపల్లిలో ఉన్నాడు. ఇక్కడ ఎందుకున్నాడు? తాతయ్య వీడియో చూస్తే హాయ్ తాతయ్య తాతయ్య అవో ఏంది కర్రీ కొంచెం తేడా అయినా తినాను మమ్మీ. తినకు దొబ్బేను ఇప్పుడే చెప్పిరా, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తగిలించుకుందాం, ఇందులో బాగుంటుంది. మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది ఈ ఫ్రై. ప్రాన్ బెట్ అయితే నా నోరు ఇట్లా. ఇవన్నీ మా డాడీ నేర్పించినాయి మాకు. అంటే మా డాడీ చేస్తాడని కాదు, మా మమ్మీతో చేపించుకొని తింటాడు. ఆయనకైతే ఇట్లాంటి రెసిపీస్ అంటే ఎంత ఇష్టమో. ఎవరికి? కొత్తిమీర కూడా ఇచ్చినావా నువ్వు? బంగారం మమ్మీ. మా డాడీకి కొత్తిమీర. ఆహా, ఈ ఎగ్ ఫ్రై చూస్తానే ప్రేమతో పెట్టినా. నాకు అది ఇష్టం మమ్మీ. మమ్మీ ప్రాన్ బెట్ నేను ఇందాం అనుకున్నా. సరేలే మమ్మీ, వద్దులే మమ్మీ, జోక్ చేసిన. నేను పెడతా దాన్ని తింటాను. అయిపోయింది ఫ్రై. వద్దు నా ఫ్రై అయిపోయింది. దాన్ని చూపించమ్మా ఇప్పుడు. ఇది మంచిగా అసలు ఎట్లా అంటే ప్రాన్ పాప్కార్న్ అంటే ఎవరు నమ్మరు, చికెన్ పాప్కార్న్ అనుకుంటారు. ఇది KFC నుంచి తీసుకొచ్చారు అనుకో. ఎట్లయినా కానీ మా రీతు ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు ఉంటుంది అబ్బా. నేను వంట చేసేది కూడా నాకు అంత అలసట ఏం అనిపించట్లే. మంచిగా నవ్వుకుంటా హ్యాపీగా వీడియో తీసుకుంటూ చేస్తున్నా. చూడండి బ్లషింగ్. మనం జరుగు మేము వాళ్ళకి ఒకసారి ఇట్లా చూపిస్తా. చూడండి తినిపించినావు కదా మమ్మీ, ఎందుకు మమ్మీ డైలాగులు కొడుతున్నావు? మమ్మీ నువ్వు ఉంటే అదే ఉంటుంది. నిజమా? మంచి వైబ్ ఉంటుంది. నిజమా? నిజం అంటే అబద్ధం ఆడుతున్నా. ఇది నోట్లో పెట్టినావు కదా ఎందుకు ఇంకా అనేసి మళ్ళా డైలాగులు ఆపేస్తున్నా. చాలు మమ్మీ, ఇంకా మస్తు అయిపోయింది వీడియో. ఫుడ్ రీల్స్ అసలు నేను పెట్టాను, కానీ ఇప్పుడు ఒకసారి స్పెషల్ చేసినప్పుడు. దాంట్లో కారం వేసినావా? వేసిన మమ్మీ. ఆ కారం ఎంత కారం ఉందో తెలుసా? నీ ఇష్టం. ఇది పట్టించిన కారం, ఇది నానే పంపించింది పైనుంచి. డబ్బా ఏం తినిపించినా తింటావు మమ్మీ. రోడ్డు మీదకి వెళ్ళి బురద తినిపించినా తింటావు. నేను చెయ్యి అంత అమృతం. ఇగో ఈగలు చూడు మా మళ్ళీ వచ్చినాయి. మా అమ్మ చేతిలో చావానికైనా వస్తారు మీరైతే. ఇది పట్టుకో ఒక తమ్నెల్కి. ప్రాన్ చూడు ఇట్లా పెడతా చూడు. ఈగలు చూడు. ఇదేంటి? ప్రాన్ పాప్కార్న్ రెడీ. ఎప్పుడైనా మీరు ఇట్లా ట్రై చేసిండ్రా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. నువ్వు పట్టుకో. ఓకే. వావ్, నీ ఎగ్ ఫ్రై అయిపోయింది. ఓకే, వద్దులే, తినబుద్ధి అవుతుంది కానీ వద్దా, స్మెల్ పడదు నాకు. సో ప్రాన్ పాప్కార్న్ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? మీరు ఇట్లా చేసుకొని తినండి, ఎక్సలెంట్.
నేను చెప్పిన కదా మీకు, నేను వంట చాలా బాగా చేస్తా, కాకపోతే అందరూ ఆదరించారనమాట యూట్యూబ్లో వంట చేస్తే. సో అందుకని చెప్పి చెయ్యను. ఎప్పుడైనా ఇక మొన్న ఒక చేసి షార్ట్ పెట్టిన కదా, ఫుల్ రెసిపీ పెట్టమన్నారనమాట. సో అందుకని చెప్పి చేసిన. మొన్న 65 చేసిన, ఈరోజు ఎట్లుందో పెద్ద తింటా. నాకు అసలు ఎంత ఇష్టం అంటే, ఏబీస్ పైన బార్బిక్యూ నేషన్ పైన ఫిష్ ప్రాన్ రెండే తింటా, గ్రిల్డ్. వద్దు చాలా బాగుంది. ఉంచొద్దు మరి, వద్దులే జోక్. వద్దు మమ్మీ. మంచిగా ఉంది కదమ్మ. నువ్వు తినిచ్చినావా? ఎట్లయినా అమ్మలే చేయి చూసింది కాదు. ఇది ఇష్టంగా తింటా. నోరు మళ్ళా ఇదైంది మమ్మీ. పోనీ ఇక అన్నం నువ్వే తింటున్నావు. కాలిపోతుంది. కాలిపోతుందని నోట్లేస్తావా మమ్మీ? అందుకే కావాలి ఊది వేసేది. ఎట్లుంది? కంటడాయ్. మరి నీ వీడియోలో కూడా తేలగట్టు అంటడం మళ్ళీ ఇస్తావు. కంటడాయ్. బా చూసినా, ఇట్లా ఆయిల్ వచ్చింది అనుకో మమ్మీ, కూరని ఆయిల్ వదిలేసింది అనుకో, కూర అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఓకే చూడ వినండి. నేను కాదు, నేను తినను కాబట్టి మీరే వినాలి. అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు మరీ అంత వంట రానాలా మమ్మీ? వచ్చాలి జస్ట్ అది మనకు రెసిపీ ఒకటి చూపించాలి. వాటర్ 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 వాటర్. ఓకే అయ్యి కొత్తిమీర ఎక్కువ వేస్తా, కూరలలో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటా నేను. కనిపించట్లే వాళ్ళకి, పొట్టి ఉండే కనిపించరు హైట్గా. ఓకే కొంచెం కొత్తిమీర మరగాలి మమ్మీ. కొత్తిమీర కొంచెం మరగాలంట. ఓకే నీ కర్రీ కూడా ఓకే. దీని మీద కూడా ప్లేట్ పెట్టాలి. ఇక ఈ ఆయిల్ యూజ్ చేయను. ఇక ఇది ఆయిల్ యూజ్ చేసి డైరెక్ట్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకోవాలి. పైకే. సో ఆమె డైరెక్ట్గా పైకి అని చెప్తుంది, మీకు అట్లా చెప్తుంది కానీ. ఆహా ఇది కాదా పులుసు అంటే? పలా నాకు మసాలా ఇద్దాం కొంచెం. నమ్మకు పోపు పెడుతుందిలే. ఆహా పులుసు. అరే నన్ను ఎందుకు కుడతారే మీరు? పులుసు, ప్రాన్ పులుసు. నేను సీ ఫుడ్ కాదులే అవతలకి. దీంట్లో ఇది అంతా గరం మసాలా ఏం కాదు, ధనియాల క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. లేదంటే అంత ఏను, నేను కొంచెం ధనియాల క్వాంటిటీ ఎక్కువ వేసుకొని పట్టుకుంటాను. మసాలా మనకు మంచిది కాదు. మా మమ్మీకి చెప్తా ఎక్కువ కథలు పడితే. చిక్కబడ్డది, మంచిగా మరిగింది, కూర ఆయిల్ వదిలేసింది. కొంచెం పైకి నుంచి ఉంచుకోండి, కొంచెం. మా మమ్మీకి చెప్తే బ్యాట్ పట్టుకొని వస్తుంది ఇక మీ దగ్గర అనుకుర్రేమో. అబ్బా ఏం పులుసు. ఆపాలా? కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆపాలా? ఇట్లా కొట్టింది అనుకో అతుకుతావు గోడకి. ఆపాలా? నేను ఆపమానం నేను చెప్తా కదా. ఆపాలా? ఈ జన్మమే చూడగానికి ఉన్నది. నాకు పాట రాదు. ఆపాలా? దుబ్బేరు ఇక్కడలే. అది పెట్టి మమ్మీ, వాళ్ళకి ఒక్కసారి చూపిస్తే ఇట్లా కర్రీ చూపిస్తా వాళ్ళకి. నేను చేసిన గుమగుమలు ఆడే కర్రీ అది. ఇది పులుసు. ఓకే తెలుగులో ఏమంటారు? రొయ్యల పులుసా? రొయ్యలు కాదు అవి, రొయ్యలట. వచ్చేది కూడా పోతుంది. అరే నేను కాదని చెప్పినా కదా సీ ఫుడ్. నన్ను ఎందుకు ఆడుతారు? చూడు మమ్మీ ఇట్లా.
జస్ట్ ఒక 2 minutes ఫైనల్గా అయిపోయింది. కర్రీ అయితే అయిపోయింది. అదే పులుసు, ఇది పులుసు పెట్టే తరీక ఇది. రొయ్యల పులుసు చాలా మంది గోంగూర ఇచ్చినావా? గోంగూర కాదు, మరి కొత్తిమీర. అంత మంచిగా వస్తుంది. స్మెల్ రాదు. నేను ఏం చెప్తాను నీకు, ప్రాన్ స్మెల్ ఇంకా నీసు వాసన రాదు. ఎందుకంటే ఫస్ట్ వాటర్ అంతా తీసేసినాక మమ్మ నేను అసలు నువ్వు ఏం కర్రీ తింటావు నీకే అర్థం, అంత టేస్ట్ ఉంటుంది. చూసినా ఎట్లుందో, కలర్ఫుల్గా తీరాలి మమ్మీ. ఓకే, సో ఫైనల్లీ ప్రాన్ పులుసు అండ్ ప్రాన్ పాప్కార్న్ 2 అయిపోయినాయి. ఫుల్ రెసిపీ అడిగిన కాబట్టి చేసిన. ఓకే, డన్. ఇట్లా అన్నాను వీడియోలో, నేను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఇది అడగవా వాళ్ళని, చెప్పవా వాళ్ళకి? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్. సో మీకైతే వీడియోలు నచ్చినట్టయితే లైక్. మమ్మీ నీకు మంచిగా, నాకు ఒక తమ్ముడు ఉంటే బాగుండు. సరేలే కానీ అని చెప్పు. నీకు ఎప్పుడు బాధపడలే మమ్మీ? నీకు ఎప్పుడు కొడుకు లేరా? నువ్వు లేవా? మమ్మీకి కూతురు, కుక్క పిల్ల అయినా కొడుకు అయినా అన్నీ నువ్వే కానీ. మమ్మీ బంగారం. ఓకే, నాకు మాట వస్తలేవు మమ్మీ, సిగ్గైతుంది చెప్పలేక ఇవన్నీ కథలు. సో ఫ్రెండ్స్, అరే స్టవ్ ఆఫ్ చేయలేదు. ఓకే, సో గాయస్ మీకు వీడియోస్ నచ్చిన, గాయస్ ఎందుకు వద్దు, సో ఫ్యామిలీ వస్తుంది కదా, నాకంటే ఎక్కువ తొందర ఉన్నదే మీకు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకురి. మా మమ్మీ ఎట్లా చేసిందో ఏందో కామెంట్ చేయుర్రి. మీరు చేసుకొని టేస్ట్ ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకేం చెప్పాలి, టైంకి తింటుర్రు అందరు? ఆయన తింటాను టైం. సో మంచిగా ఉండురి. మీ చింపు. సో ఫ్రెండ్స్, ఫుల్ రెసిపీ కావాలని అడిగిండ్రు కదా, ప్రాన్ పులుసు అండ్ ప్రాన్ 65ని కొంచెం మోడిఫై చేసి KFC స్టైల్లో చేసినాను అనమాట. సో 2 రెసిపీలు కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో పెట్టాను కదా. ఇవి 2 నేను చేసిన స్టైల్, ఇది నా స్టైల్ అనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను చేసిన స్టైల్ బాగుందా, ఈ కర్రీ చూసిన దాన్ని బట్టి టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి మీరు గెస్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మల్లిక రాఘవేందర్. బాయ్.